ఇప్పుడు చెప్పండి. నేను ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాను కనుక సిగ్గుపరచబడను. అది నాకు సిగ్గులేదు కాదు, నన్ను ఎవరన్నా సిగ్గుపరచలేరు. కారణం నాకు ఆయన యందున్న విశ్వాసం. సో దేవుని వాక్యం మనకేం నేర్పిస్తుంది అని అంటే, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాను గనుక నేనేమవ్వను, సిగ్గుపరచబడను. నన్నెవరు సిగ్గుపరచలేరు. మరలా ఈ మాటను మనం ఇలాగ తీసుకున్నాం అనుకోండి, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాను గనుక నన్నెవరు అవమానపరచలేరు. ఇలాగ మనం తీసుకుంటే, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను కనుక నేను ఎవరికంటే తక్కువ కాదు, నన్నెవరు తక్కువ చేయలేరు. కారణం నాకు ఆయన యందు విశ్వాసం ఉంది. దేవుడు ఏమంటాడు అంటే, నీ విశ్వాసం ఉంచితే నీ విశ్వాసాన్ని ఏమవ్వడంట, సిగ్గుపరచబడదు. సిగ్గుపరచబడదు. మన విశ్వాసాన్ని ఆయన సిగ్గుపరచడు, పరచబడనీయడు. ఆ కారణం చేత ఈ మందిరంలో ఈ పగటి కాలం చేరిన మీ అందరితో మనందరితో దేవుడు మాట్లాడేది, దేవుడు కోరేది ఏంటి అని అంటే, నీ జీవితాన్ని దేవుడు నీకు ఒక బహుమానంగా, నీకు ఒక వరంగా ఇచ్చాడు. నువ్వు దీన్ని నిర్లక్ష్య పెడితేవా పోగొట్టుకుంటావు. దీన్ని అనుకూలపరుచుకుంటావా నువ్వు సాధించుకుంటావు. నీ సమయాన్ని వృధా పరుచుకుంటావా వృధానే ఉంటుంది. 8:30 9 10 నిమిషాల ముందే ఉండటం నీ జీవితాన్ని నువ్వు అభివృద్ధి పరుచుకోవటం, నీ విశ్వాసాన్ని మెరుగుపరుచుకోనికి నీకున్న సమయం ఇది. నువ్వు వదిలేస్తే ఆ సమయం మళ్ళీ రాదు నీకు. నువ్వు వదిలేస్తే మళ్ళీ దాన్ని పోగొట్టుకుంటావు. బైబిల్లో 3 వ్యక్తుల గురించి 3 తలంపులు నేను మీ ముందుకు తీసుకొచ్చి ముగిస్తాను. ఆ 3 కూడా ప్రార్థించిన వ్యక్తులు. అందులో మొదటి వ్యక్తి దైవజనుడైన యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి 8 వచనాల వరకు. రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చూచింది ఎవరు? ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చూచాడు. ఎవరిని చూస్తున్నాడు? దేవుణ్ణి చూస్తున్నాడు. మరి దేవుణ్ణి ఇతడు చూస్తే మరి దేవుడు చూడ్డా? చూస్తే ఇతడు చూడగలుగుతున్నది ఏంటి అని అంటే, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని చెప్పి గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను ఎలా చూశాడంట? కనులారా చూశాను. ఇంకా అప్పుడు శరాబులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని తన యొద్దకు ఎగిరి వచ్చి
నా నోటికి దానిని తగిలించింది ఎవరు? శరాబు. శరాబు ఎవరి నోటికి? యెషయా నోటికి. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుండి. చూస్తున్నది ఎవరు? యెషయా. పంపింది ఎవరు? దేవుడు. దేవుడు పంపించాడు. ఎవరిని పంపించాడు? శరాపును పంపించాడు. ఎవరి కొరకు? యెషయా కొరకు, ప్రార్థిస్తున్న యెషయా కొరకు. శరాబు వచ్చి కారుచున్న నిప్పును తీసి యెషయా పెదవులకు తగిలిస్తే తన స్థితి అంతా మారిపోయింది. తాను ఏం చేయాలో చెబుతున్నాడు దేవుడు. తాను ఏం చేయాలో ఒక తీర్మానం తీసుకుంటున్నాడు. తాను ఎలాగో బ్రతకాలో దేవుడు చెబుతున్నాడు. తాను ఎలాగున్నాడో తనకు అర్థమవుతుంది. దేవుణ్ణి కనులారా చూస్తూ ఉన్నాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో ప్రార్థనకు వెళ్ళినప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు. దీని పేరే దర్శనం, చూడడం. అక్కడ నీళ్లు పడతాయా లేదా చూడాలి. ఈ పని అయిద్దా లేదా చూడాలి. ఏం జరుగుతుంది చూపించమని అడగాలి దేవుణ్ణి. నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది నాకు చూపించు దేవా. నేను ఎలా ఉండబోతున్నాను నాకు చూపించు. దేవుడు చూపించేవాడు. ఎవరికి చూపించాడు? యెషయాకు దేవుడు చూపించాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 36-33 వచనంలో మనం ఏం చూసామంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమవుడంట? సిగ్గు పడడు కాదు, పరచబడడు. అంటే వేరే వాళ్ళు ఎవరన్నా పరచాలి, సిగ్గుపరచాలి. సిగ్గుపరచబడడు. కారణం ఆయన యందు విశ్వాసం ఉంది. ఆయన యందు విశ్వాసం కలిగిన వాడు దైవజనుడైన యెషయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, మందిరంలోకి వెళ్ళి ప్రార్థిస్తుంటే దేవుడు దర్శనాన్ని చూపిస్తున్నాడు. దేవుని దూతలు, శరాబులు, కెరూబులు, ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు అని ఆరాధించడం చూస్తూ ఉన్నాడు. చూసి నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, నా కండిషన్ ఇది అని అడగగా తనకు సహాయాన్ని పంపించాడు. ఎవరు తీసుకొచ్చారు సహాయం? ఎక్కడుంటారు? నాకెవరు లేరండి సహాయం చేసేటోళ్ళు అని మనం అప్పుడప్పుడు అంటాం. నో, దావీదు అన్నాడు తన అనుభవంలో, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, యెహోవా వలనే కదా నాకు సహాయం వచ్చేది. నాకు సహాయం యెహోవా చేస్తాడు. ఇప్పుడు యెహోవా దేవుడు యెషయాకు సహాయం చేస్తున్నాడు. ఎవరు వచ్చారు యెషయా కొరకు అని అంటే, శరాపొస్తూ ఉన్నారు. సహాయం ఎట్లుండి వస్తుంది? నీవు నిలబడితే, నేను చూపించానే కొందరి పిక్చర్లు, వారందరికి ఎక్కడి నుంచి వచ్చింది సహాయం? దేవుడు. అది దేవుడు. ఆ దేవుడే ఈరోజు నేను నమ్మి ఆరాధిస్తున్న దేవుడు. ఆ దేవుడే ఈరోజు మన దేవుడు, మనం నమ్మిన దేవుడు. ఆ దేవుడి దగ్గరికి రానికి, ఆ దేవుణ్ణి ఆరాధించేందుకు, ఆ దేవుని దగ్గర నుండి పొందుకొనికి ఎందుకు మనం వెనకడుగేస్తున్నాం? ఎందుకు మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం? ఎందుకు మన విశ్వాసాన్ని నిలబెట్టుకొని బలపడలేకపోతున్నాం? సహాయం నీ కొరకు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? నీవు నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీకు సంబంధించిన వారిని చూసుకుంటే అదే కనపడుతుంది. దాన్ని మించి చూడడం నేర్చుకోవాలి. దాని పేరే విశ్వాసం.
దానికంటే ఉన్నతమైన దాన్ని చూడడం నేర్చుకోవాలి. దాని పేరే విశ్వాసం. దానికంటే గొప్పదాన్ని దేవుణ్ణి అడగాలి. దాని పేరే విశ్వాసం. సైకిల్ కొనేటందుకు కూడా అవకాశం లేని రోజుల్లో కారు కావాలని అడిగినండి నేను. చెప్పులు కొనేటందుకు అవకాశం లేని రోజులు అవి. అయితే నా పరిస్థితి అది కావచ్చు, దేవుని పరిస్థితి అది కాదు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మీరు వైద్యానికి వెళ్ళేటందుకు మీ పరిస్థితి మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు మరొక చోటికి వెళ్ళేటందుకు మీ పరిస్థితి మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. లోకం ఏం చెబుతుంది అని అంటే, నీ పరిస్థితిని బట్టి ప్లాన్ చేసుకో అని చెబుతుంది. విశ్వాసం ఏం చెబుతుంది అని అంటే, నీ పరిస్థితిని కాదు, దేవుని పరిస్థితిని చూసి, దేవుని స్థాయిని చూసి ప్లాన్ చేసుకో. దేవుణ్ణి చూడగానే యెషయా తనేంటో చెప్పాడు. దేవుడు యెషయాకు సహాయాన్ని పంపించాడు. ఎవరు మోసుకొచ్చారు ఆ సహాయం? నీ కొరకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది. వాళ్ళు కావట్లేదా నీ దగ్గరికి? నువ్వు అనుకున్న వాళ్ళు రావట్లేదా? నువ్వు వెళ్ళాలంటే అది కుదరట్లేదా? అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించు, వాళ్ళనే వచ్చేటట్టు చేస్తాడు. దైవజనుడు భక్సింగ్ గారు కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాదులో ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ కాకుండా ఇంతకుముందు ఇంకొక ఎయిర్పోర్ట్ ఉండేది. ఆ ఊరి పేరు చెబుతారా? కాదు, ఇప్పుడు శంషాబాద్. ఇంతకుముందు బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళాడు. వేరే దేశం వెళ్ళాలి, లండన్. విమానం వెళ్ళిపోతుంది. రెడీగా డ్రైవరు అన్ని రెడీ చేసుకొని వెళ్దామంటున్నాడు. ఈయన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బయటికి రాలే. స్ట్రైక్ ఏదో నడుస్తూ ఉంది, క్యాబ్ లేవు. ఎవరినో ఒకరిని తీసుకొని వచ్చింది. ఈయన బయటకు వచ్చిన తర్వాత ఆ క్యాబ్లో వెళ్ళిపోయారు. ఆ విమానం వెళ్ళిపోయింది. ఈయన అంటాడంట, విమానాన్ని దేవుడు మళ్ళీ పంపిస్తాడు. ప్రపంచంలో ఎప్పుడు జరగదు అది. ఒకసారి విమానం మెదిలింది అని అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. తీసుకెళ్ళిన ఆయన వచ్చింది విమానం, దేవుడు చెప్పాడు వచ్చింది అంటున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఆ విమానం రానే వచ్చిందంట. ఏం జరిగింది అని అంటే, ఆ దేశానికి చెందిన ఒక రాణి, సంపన్నురాలు, ఆవిడ వచ్చి ఒక హోటల్లో ఉంది. ఆ హోటల్లో తన వేలుకున్న ఉంగరం తీసి అక్కడ శుభ్రం చేసుకుంటూ అక్కడే వదిలేసిందట. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత గుర్తు వచ్చింది ఆవిడకు. చూసుకుంటే లేదు. వాళ్ళతో చెప్పిందంట, మిగతా వారితో, ఆ సిబ్బందితో, దీనికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా నేనే భరిస్తాను, వీళ్ళందరూ నేనే రిక్వెస్ట్ చేసుకుంటాను, మళ్ళీ రిటర్న్ పంపి. విమానం రానే వచ్చింది. ఆవిడ కావాల్సింది తెచ్చుకుంది. మళ్ళీ ఆ విమానంలో ఈయన గారు వెళ్ళారు. దేవుడు విమానాలు పంపిస్తాడని చెప్పడం కాదు నా ఉద్దేశం. దేవుడు సృష్టికర్త, నీకు అవసరమైంది పంపిస్తాడు. నీకేమవసరమో నాకేమవసరమో అది ఇవ్వటం ఆయనకు చాలా ఇష్టం. నీకు అవసరమైన దాన్ని అడగటందుకు నీకంటూ ఒక దర్శనం నీ జీవితం పట్ల ఉండాలి, నీ కుటుంబం పట్ల ఉండాలి, నీకు సంబంధించిన వారి పట్ల ఉండాలి. నీ వల్ల కావు, నా వల్ల కావు కొన్ని, కానీ దేవుడు అన్నీ చేయగలడు. దేవుడు అన్నీ మార్చగలడు. దేవుడు అన్నిటినీ ఇవ్వగలడు. యెషయాకు దేవుడు దర్శనం చూపెట్టాడు. తాను దర్శనంలో దేవుణ్ణి చూస్తున్నాడు. దేవుడు ఆరాధన పొందటం, దేవుణ్ణి కెరూబులు, శరాబులు, కోటాన కోట్ల దేవదూతలు ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు అని
గాన ప్రతిగానములు చేయడం తాను విని తన జీవితాన్ని దేవుని ఎదుట చెప్పుకున్నాడు. దేవుడే ఆయనను దర్శించి చేయవలసిన పని ఏంటో అతనికి పురమాయించాడు. ఈ ఉదయకాలం మొదటి వ్యక్తి ఎవరు అని అంటే యెషయా. ఆయన దర్శనం చూశాడు, యెషయా అనుభవించాడు, తన స్థితిని తాను అనుభవించాడు. ఎవరు తనను తాకటను అనుభవించాడు అని అంటే ఒక శరాపు పెదవులకు తగలటం తాను చూశాడు. తన స్థితి అంతా తాను చెప్పుకున్నాడు. ఇది దర్శనం. తన విశ్వాసాన్ని దేవుడు సిగ్గు పరచలేదు. ఎక్కడ దాకా తీసుకెళ్ళాడు అని అంటే ప్రవక్తలలో పెద్ద ప్రవక్తగా యెషయా దేవుని చేత తర్పీదు చేయబడ్డాడు. యెషయా యేసు జననాన్ని గురించి ప్రవచించాడు, యేసు పరిచర్య గురించి ప్రవచించాడు, యేసు శిలువ మరణాన్ని గురించి ప్రవచించాడు, యేసు పునరుత్థానాన్ని గురించి ప్రవచించాడు, యేసు రెండవ రాకడను గురించి ప్రవచించాడు, పరిశుద్ధాత్మను గురించి ప్రవచించాడు. ప్రపంచానికి ఏమైతే కావాలో అవన్నీ ఆ ప్రవక్త నోటి నుండి దేవుడు తీసుకొచ్చాడు. నీవెక్కడున్నావో అక్కడే ఉండడం దేవుని ఇష్టం కాదు. ఒకవేళ మేబీ నీ ఇష్టమేమో అయితే దాని నుండి బయటికి రావాలి. రెండో వ్యక్తి అపోస్తుల కార్యం 22వ అధ్యాయం మొదటి వచనం. అంటే వారందరితో ఏ భాషలో మాట్లాడాడు? ఎబ్రీ భాష వచ్చు ఈయనకు, ఎబ్రీ భాషలో మాట్లాడాడు. అందుకని ఆ మనుషులందరూ ఏమయ్యారు అని అంటే సైలెన్స్ అయ్యారు. నేను వ్యక్తిగతంగా మాట్లాడడం మొదలు పెడితే మిగతా వాళ్ళందరూ సైలెన్స్ అవుతారు. చూడండి, ఇటు ఇటు అటు ఇటు అటు ఇటు మారిస్తే నన్ను ఎక్కడికి రమ్మంటాడు అని మిగతా వాళ్ళందరూ నార్మల్గా ఉంటారు. ఇప్పుడు ఈయనేం మొదలు పెట్టాడంటే ఎవరి భాష మాట్లాడడం మొదలు పెట్టాడు. మాట్లాడంగానే మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? అందరు వినటందుకు రెడీ అయ్యారు, అలర్ట్ అయ్యారు. అవ్వంగానే మొదలుపెట్టాడు, నేను కిల్కియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమందు సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించుతున్న ఇందును గురించి ప్రధాన యాజకుడును పెద్దరును నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని నేను ప్రయాణము చేస్తూ దమస్కు మార్గమునకు సమీపించినప్పుడు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించును. నేను సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించును. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట ఇతడు విన్నాడు, అతడు చూశాడు. నీవు నిలబడితే నిన్ను చూసేటట్టు చేయగలడు, నువ్వు వినేటట్లు చేయగలడు. ఇతడి పేరు సౌలు, ఇతడు పౌలుగా మార్చబడ్డాడు. టాపెస్ట్ వ్యక్తి అయ్యాడు పరిచర్యలో. ఇతడు యూదుడు. యేసు పేరట ప్రార్థించే వారందరిని హింసించేందుకు వచ్చాడు, మార్పు చెందాడు. సంపన్నుడు, ఎబ్రీ భాష తెలిసినవాడు. కానీ పరిచర్యలకు వచ్చిన తర్వాత
గొప్ప వ్యక్తిగా ఆయన మిగిలాడు. 21 పత్రికలు ఉన్నాయి బైబిల్లో. 14 పత్రికలు పౌలే రాశాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఇతడు దేవుని స్వరాన్ని విన్నాడు. ఇతని విశ్వాసం ఏమవ్వలేదంటే సిగ్గు పరచబడలేదు. అతడు చూశాడు, ఇతడు విన్నాడు. అతడు ఆ విధంగా పరిచర్య చేశాడు. యెషయా ప్రవచించాడు. ఈయన పరిచర్య చేసుకుంటూ వెళ్ళాడు. ఈయన పరిచర్య 3 పర్యాయాలు ఆసియా ఖండాన్ని అంతటిని కూడా సువార్తతో నింపుటకు దోహదపడింది. గొప్ప వ్యక్తిగా రాణించబడ్డాడు. మీరు ఆ 22వ వచనం అంత చదివితే 17వ వచనంలో ఇలాగ రాయబడింది. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై, అది ఏం చేశాడు? ప్రార్థన చేస్తుంటుండగా పరవశుడనై ప్రభువును చూశాను. ప్రార్థిస్తూ దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. 2 అనుభవాలు ఇతను. యెషయా చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. 2 అనుభవాలు. ఎవరిని పంపుతున్నా, ఎవరున్నారు నా నిమిత్తము అని అంటే నేనున్నాను, నన్ను పంపు అని ఒక తీర్మానం తీసుకొని వెళ్ళినవాడు యెషయా. ఇతడు చూశాడు, ఇతడు వింటూ ఉన్నాడు. విని చూశాడు, చూసి విన్నాడు. ఎంత భిన్నమైన జీవితాల్లో చూడండి, వారు గొప్ప వ్యక్తులుగా మార్చబడ్డారు. ఈ ఉదయకాలం మిమ్మల్ని కోరేది ఏంటి అంటే నీ విశ్వాసము సిగ్గుపరచబడదు. నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం చూసిన వారి పేర్లు నాకు చెప్పడం రాదు, కానీ 21 సంవత్సరాల వయసు మిలియనీర్ అయింది. 23 సంవత్సరాల వయసు, 31 సంవత్సరం వయసు, 33 సంవత్సరాల వయసు, 35 సంవత్సరాల వయసు కలెక్టర్ అవ్వాలని ఒక ఆమె నిలబడింది. అవ్వాలి, తొలగొద్దు, దాని గురించి వెనుకొద్దు, కిందకి దిగొద్దు, నిలబడు. దేవుడు తన పని తాను ఖచ్చితంగా చేస్తాడు. నీ జీవితంలో చేయని, నీ జీవితానికి దేవుడు కార్యం చేస్తుందికి అవకాశం ఇవ్వు. నువ్వు అవకాశం ఇస్తే మిగతా పని దేవుడు చేస్తాడు. 3వ వ్యక్తి చెప్పి నేను ముగిస్తాను. 119వ కీర్తన 27వ వాక్యం. ఈ పని మనం చేసామనుకోండి, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానిస్తాను. దావీదు అంటున్నమాట. దేవుడు ఆశ్చర్యకరుడు. వాటిని ధ్యానం చేయడం, కూర్చొని ఒక్కసారి ఆలోచన చేశారనుకోండి, మీ జీవితాన్ని ఎక్కడి నుండి ఎక్కడి దాకా వచ్చారో. ఈనాడు దేవుని దగ్గరికి వచ్చి మనం ఇలాగున్నాము అని అంటే ఒక్కసారి మన జీవితాన్ని కిందకి వెళ్ళి చూసి ఆలోచించామనుకోండి, నేనేంటి, ఇక్కడ ఉండటం ఏంటి, నాకేంటి, ఈ స్థాయి ఏంటి. ఇది దావీదుతో దేవుడు చెబుతున్న మాట. ఏమంటున్నాడు తెలుసా? నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచు. బోధపరచడము అని అంటే తెలియజేయటం, టీచ్ చేయటం. నీ ఆశ్చర్య కార్యములను ధ్యానిస్తాను. తెలుసుకొని దేవుడు ఏం చేశాడో తెలుసుకొని ధ్యానించడం మనం మొదలు పెడితే మన స్థాయి ఎక్కడికి వెళ్ళిందో. కొన్నిసార్లు కొంతమంది కొన్ని అవ్వవు, కానీ కొంతమంది కొన్నింటి కొరకే వెళతారు. నేనేమంటానంటే కొన్ని అవ్వవు అన్న చోట నువ్వు ఉండొద్దు, వాటి కొరకే నువ్వు వెళ్ళాలి, వాటి కొరకే నువ్వు నిలబడాలి, దాని కొరకే నువ్వు ముందుకు రావాలి. నేను ఏవైతే చూపించానో అలాగ సాధించుకునే దాని కొరకే నీ బ్రతుకును దిద్దుకోవాలి. అలాగ ముందుకు వెళ్ళేటందుకరికే నువ్వు అడుగులు ముందుకు వేయాలి. అలాగ ముందుకు వెళ్ళేటందుకరికే నీ విశ్వాసాన్ని సిగ్గుపరచని దేవుని మీద
నువ్వు ఆధారపడాలి. ఈయన గారి పేరు దావీదు. ఈయన ఏం చేస్తున్నాడంటే ధ్యానిస్తున్నాడు. ఈయనకు ధ్యానించడము అని అంటే చాలా ఇష్టం. ఆయన అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక ఇంకేం చేయాలి? దానిని, అదంటే ఇష్టం ఆయనకు, అదంటే ఇష్టం, ధ్యానించడం. నేను టాప్లో ఉండాలి. నేను టాప్లో ఉండాలి. ఏం చేస్తాడు? బస్సులు తిరగట్లేదని వెళ్ళలే. మరి బస్సులు లేని కాలంలో బతికిన వాళ్ళు ఏం చేస్తాడు? కరెంట్ రాలేదని నేను రాలే. మరి కరెంట్ లేని కాలంలో బతికిన వాళ్ళు అవి అడ్డంకులు కాదు. నువ్వు స్వాధించుకోవలసిన దానికి నువ్వు స్వాధించుకోకపోతే ఒక మనిషి వెనకాల నువ్వు వెళ్ళాలి. నువ్వు సాధించుకోగలిగితే నువ్వే ముందు ఉంటావు, నీ వెనకాల ఉంటారు మనుషులు. 10 మందిలో ఒకరు అవ్వద్దు నువ్వు, 10 మందికి నువ్వు ఒకడు అవ్వాలి. యెషయా 10 మందికి ఒకడవ్వాలి. 10 మందికి ఇతడే మెయిన్. ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త పౌలు మిగతా సేవకులలో ఒకరవ్వలేదు. మిగతా సేవకులందరికంటే టాపెస్ట్ పర్సన్. 21 పత్రికలు ఉంటే 14 పత్రికలు రాశాడు. దావీదు ఇశ్రాయేలును పరిపాలన చేసే రాజుల్లో ఎక్కువ కాలము ఎక్కువ మంది శత్రువులను జయించిన రాజు. దేవుణ్ణి ఆరాధించిన ఆరాధకుడు, దేవుణ్ణి ప్రార్థించిన ప్రార్థనా పరుడు, ఎక్కువ పాటలు పాడిన పాటగాడు, ప్రవక్త, ఉన్నతమైన అభిప్రాయం కలిగిన వాడు. అంతేనంటారా? దేవుని మందిరం కొరకై ఎక్కువ డబ్బును సమకూర్చిన వ్యక్తి. ఆయన ఏమంటాడంటే, నేను ధ్యానిస్తాను నీ ఆశ్చర్య కార్యాలను. 97వ వచనం విచిత్రంగా ఉంది అక్కడ. 97వ వచనం ఈ మాటతో నేను ముగిస్తాను. ఇప్పుడు 24 hours 24/7 ఇక్కడి నుంచి వచ్చింది. 24/7 మేము వర్క్ చేస్తామంటారు. ఏ ఆఫీసులు చేయరు. ఇది అట్ట కాదు. నన్ను కూడా మీరు ఎప్పుడన్నా ఫోన్ చేయండి అమ్మా, నా నెంబర్ పని చేస్తుంది, నిద్రపోతా. అప్పుడు కొంతమంది అనుకుంటారు, ఇప్పుడు నిద్రపోతుంటారు అయ్యగారు, ఇప్పుడు ఎందుకు లేపడం అని. వాళ్ళకు ప్రమాదం ఉన్నా, వాళ్ళకి ఇబ్బంది ఉన్నా వాళ్ళు లేపరు అనుకొని నా మీద ఆ డౌట్ ఉండొచ్చు. ఆ వ్యాపారం చేసే ఆయన మీద ఆ డౌట్ ఉండొచ్చు, బస్సు మీద ఆ డౌట్ ఉండొచ్చు, ట్రైన్ మీద ఆ డౌట్ ఉండొచ్చు, ఫ్లైట్ మీద ఆ డౌట్ ఉండొచ్చు. కానీ దేవుని మీద ఆ డౌట్ ఉండనవసరం లేదు. ఈ దావీదు మీద అసలు ఆ డౌట్ ఉండనవసరం లేదు. ఆయన ఏమంటాడంటే, దినమెల్ల నేను ధ్యానిస్తాను, నేను దానిని ధ్యానిస్తాను. దినమెల్ల కలెక్టర్ అవ్వాలని రోజంతా ఉండాలి. అది ఒకరోజు కాదు, 300 కలెక్టర్ అయ్యేదాకా. మ్యాథ్స్ ఎక్కువ వచ్చుగా, ఇంజనీర్ అయ్యేదాకా. మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎక్కువ వచ్చుగా, లిటరేచర్ అయిపోయేదాకా. సైన్స్ ఎక్కువ వచ్చుగా, సైంటిస్ట్ అయ్యేదాకా, డాక్టర్ అయ్యేదాకా. ఆ పట్టుదలను వదిలిపెట్టద్దు. బిజినెస్ చేస్తున్నావా, బిజినెస్లో టాపర్ అయ్యేదాకా. నేనేది కథ చెప్పట్లేదు, జీవితాల్లో జరిగినవే మీకు చూపించింది. నేను బొమ్మ చూపెట్టగానే ఆ పేరు చెప్పారు, వాళ్ళ పని చెప్పారు. మీరే పేరు చెప్పారు, పని చెప్పారు. వాళ్ళు ఆ పనిలో రాణించారు. ఈ భక్తులు కూడా వాళ్ళ పనిలో రాణించారు. దీనికి కలిగిన కారణము విశ్వాసము.
దానికి కలిగిన కారణం వారి కష్టం. ఇప్పుడు మనకేముండాలి అని అంటే కష్టపడాలి, విశ్వాసం కూడా. ఆ రెండు కావాలి మనకు. మనకు ఒకటి సరిపోదు, ఒకటి సరిపోదు, మనకి రెండు ఉండాలి. నువ్వు ఎందులో చదువుకుంటున్నావో, ఊరికే డిగ్రీ అయిపోతే కుదరదు. డాక్టర్ గారు ఊరికే ఇంటర్ అయిపోతే కుదరదు, ఊరికే స్కూల్లో పనిచేస్తే కుదరదు, ఊరికే ఈ ఒక్క సంవత్సరం ఇంకా 4 ఎగ్జామ్లు రాస్తే నా ఇంటర్ అయిపోతే నడవదు నీకు. అది తాత్కాలికం. అది అలాగని ఇంటర్ వద్దనట్లేదు. దాన్ని మించి రావాలి, దాన్ని మించి చేయాలి, దానికంటే అధికమైంది చేయాలి. అది చేస్తే దేవుని బిడ్డగా నీ విశ్వాసంలో సిగ్గుపరచబడకుండా ఒక స్థాయిలో నువ్వు ఉంటావు. నీవే కాదు, నీ బిడ్డలు ఉంటారు. నీ బిడ్డలే కాదు, నీ బిడ్డలు ఉంటారు. ఒక సైకిల్ కొనని ఆ రోజుల్లో కారు కోసం ప్రార్థన చేయటానికి కృపగలిగిన దేవుడు సహాయం చేశాడు. 82 మందితో పరిచర్య మొదలుపెట్టిన ఆ దైవజనునికి 50 లక్షల మంది కంటే ఎక్కువ మంది ఈరోజు వారికి పరిచర్య చేసే అవకాశాన్ని, ఆ సహవాసానికి దేవుడు కలిగించాడు. ఆయన రాసిన పాటే ఇలాగో: నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు ఊహలు నాదూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు ఊరు మంచిదే గాని ఊటలన్నీయు చెడిపోయేనే ఊరు మంచిదే గాని ఊటలన్నీయు చెడిపోయేనే ఉప్పు వేసిన వెంటనే ఊట క్షయతానందనే ఉప్పు వేసిన వెంటనే ఊట క్షయతానందనే ఊహలు నాదూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు నీవు నేను ఊహించనన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నీవు విశ్వసించవలసిన అవసరం ఉంది. నా జీవితంలో దేవుడు చెయ్యాలి అన్నవారు లేచి నిలబడి నీవే దేవుని సన్నిధిలో ప్రార్థించాలని కోరుతున్నాను. శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు త్రోవగా శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు త్రోవగా జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు ఊహలు నాదూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి
నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి యెషయాను ఉన్నతమైన స్థాయిలో ఉంచిన దేవుడు పౌలును ఉన్నతమైన స్థాయిలో ఉంచిన దేవుడు దావీదును గొప్ప స్థానంలో ఆశ్చర్య కార్యాలు జరిగించి నడిపించిన దేవుడు నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని దేవుణ్ణి చూడాలని కోరుతున్నాను. దేవుని వైపు నీ చేతులెత్తి దేవుణ్ణి అడగాలని కోరుతున్నాను. హల్లెలూయా. నమ్మదగిన దేవుడవు నీవే. నీ ఉద్దేశాన్ని మా జీవితాల్లో నెరవేర్చండి. మీ కొరకు నన్ను మమ్మల్ని ఆశీర్వదించండి. అద్భుతకరమైన నీ సహాయం అనుగ్రహించండి. బలము దయచేయండి. బలాభివృద్ధి మీరు ఇవ్వండి. కృప కలుగును గాక. మీరు రాజ్యవ్యాప్తి కొరకై దీవించండి. గొప్ప కార్యాలు జరిగించండి. యేసు నామమందు ఈ ప్రార్థనలన్నీ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని కాపుదల, భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఇక్కడ చేరిన మనకు మన కుటుంబాలకు దేవుడు అన్ని వేళల తోడయుండి అద్భుత రీతిగా నడిపించి కాపాడునుగాక. ఆమేన్.